ట్వెల్వ్ టాపిక్స్ ఏంటనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో 12 టాపిక్స్ ఏంటంటే ఫస్ట్ ఒక్కొక్క టాపిక్ గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం. సో భారతదేశ ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఫస్ట్ భౌగోళిక స్థితిగతులు. సో దీన్ని మనం ఏమని పిలుస్తామంటే ఉనికి విస్తరణ లాగా కూడా పిలుస్తాం. సో భారతదేశ భౌగోళిక స్థితిగతుల్లో మనం ఏం తెలుసుకుంటాం అంటే, సో ఇది ఒక మనం భూమిగా పరిగణించుకుంటే దీంట్లో మనం గీసుకున్నటువంటి ఊహారేఖలు ఏవైతే ఉంటాయో ఇవి అక్షాంశాలు, భూగోళానికి అడ్డంగా గీసిన రేఖలను అక్షాంశాలుగాను, నిలువుగా గీసిన రేఖలను రేఖాంశాలుగాను అనుకుంటాం. సో భూమి పైన మన భారతదేశం ఎక్కడ ఉంటుందంటే ఇది ఉత్తర అర్ధగోళం, ఇది దక్షిణార్ధగోళం. ఈ రేఖాంశాలను రెండు విభాగాలుగా చేసుకున్నప్పుడు ఇది పూర్వార్ధగోళం, ఇది పశ్చిమార్ధగోళం. సో మన భారతదేశము ఇక్కడ అంటే భారతదేశము ఉత్తరార్ధగోళంలో పూర్వార్ధగోళంలో ఉన్నట్టుగా మనం ఈ క్వార్టర్ ఉన్నట్టుగా మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ భారతదేశం గుండా ఏ అక్షాంశాలు పోతున్నాయి, ఏ రేఖాంశాలు పోతున్నాయి, తర్వాత భారతదేశానికి ఉత్తరాన మొదటి పాయింట్ ఏముంటుంది, దక్షిణాన ఏ పాయింట్ ఉంటుంది, పశ్చిమాన ఏ పాయింట్ ఉంటుంది, తూర్పున ఏ పాయింట్ ఉంటుంది అని మనం ఇవన్నీ కూడా ఇక్కడ తెలుసుకుంటాం. దీంతోపాటు మా భారతదేశానికి ఉన్న పేర్లు, భారతదేశ సరిహద్దులు, భారతదేశం యొక్క తీర ప్రాంతాన్ని కలిగి ఉన్న రాష్ట్రాల గురించి తెలుసుకుంటాం. దీంతోపాటు దీవుల గురించి కూడా తెలుసుకుంటాం. సో ఈ ఓవరాల్ ఈ టాపిక్స్ అన్ని కూడా మనం డెప్త్గా భౌగోళిక స్థితిగతుల్లో తెలుసుకుంటాం. నెక్స్ట్ సెకండ్ టాపిక్లో మనం వెళ్తే, సెకండ్ టాపిక్ ఏముంటుందంటే భారతదేశ నైసర్గిక స్వరూపం. ఈ టాపిక్లో మనం ఏం తెలుసుకున్నామంటే భారతదేశం ఏ నైసర్గిక స్వరూపాలను కలిగి ఉంది, వాటిని ఎన్ని విభాగాలుగా మనం మార్చుకోవచ్చు, వాటి గురించి ఒక్కొక్కటి మనం డెప్త్గా తర్వాత తెలుసుకుంటాం. ఫస్ట్ బ్రీఫ్గా ఏంటంటే భారతదేశం మ్యాప్. సో ఇది అనుకుంటే దీన్ని మనం ఎన్ని విభాగాలుగా నైసర్గికంగా విభజించుకోవచ్చు అంటే దాదాపు మనం 5 భాగాలుగా విభజించుకోవచ్చు. ఆ 5 భాగాలు ఏంటి? సో ఫస్ట్ ఏంటంటే భారతదేశానికి ఉత్తరాన ఉన్నటువంటి హిమాలయాలు, సెకండ్ భారతదేశంలో అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి ఉత్తర మైదానం, థర్డ్ ఈ పార్ట్లో ఉన్నటువంటి థార్ ఎడారి. ఈ థార్ ఎడారి భారతదేశ భూభాగంలో 2/3 ఉంటే 1/3 పాకిస్తాన్లో ఉంటుంది అనమాట. దీని గురించి అంతా సబ్జెక్ట్లో డీప్గా ఆ టాపిక్ వచ్చినప్పుడు తెలుసుకున్నాం. ఇకపోతే ఫోర్త్ పార్ట్ ఏంటంటే ద్వీపకల్ప పీఠభూమి. ఈ ద్వీపకల్ప పీఠభూమిలో ఎన్ని రకాల పీఠభూములు ఉన్నాయనేది కూడా మనం తర్వాత టాపిక్లో తెలుసుకుందాం. ఇంకా ఫిఫ్త్ పార్ట్కి వస్తే ఇటు సైడ్ పశ్చిమాన తూర్పున ఉన్న తీర మైదానాల గురించి తెలుసుకుంటాం అన్నమాట. సో ఈ భారతదేశ నైసర్గిక స్వరూపాన్ని మనం భారతదేశంలో ఉన్నటువంటి ఒక 5 భాగాలుగా చేసుకొని ఒక్కొక్క భాగం గురించి తెలుసుకుంటాం అన్నమాట. ఈ సెకండ్ టాపిక్లో ఈ 5 టాపిక్లు తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ థర్డ్ టాపిక్ ఏంటంటే భారతదేశ నదీ వ్యవస్థ. ఈ నదీ వ్యవస్థ టాపిక్లో మనం ఏం తెలుసుకుంటామంటే భారతదేశం
భారతదేశానికి ఇక్కడ ఉన్న హిమాలయాల్లో పుట్టిన నదులు ఏవైతే సింధు, బ్రహ్మపుత్ర, గంగా, యమున, సింధు, బ్రహ్మపుత్ర, యమున, గంగా ఎక్సెట్రా, ఇవన్నీ హిమాలయ నదులు. తర్వాత ద్వీపకల్ప నదులు ఉంటాయి. అంటే ఏంటి? మన గోదావరి, కృష్ణ, నర్మదా, తపతి ఎక్సెట్రా ఎక్సెట్రా ఉంటాయి. సో ఈ నదీ వ్యవస్థలో నదీ పొడవును ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం, నదీ పరివాహిక ప్రాంతాన్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం అనేది మనం టాపిక్లోకి వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా డీప్గా తెలుసుకుంటాం. ఈ నదీ వ్యవస్థ అయిపోయిన తర్వాత ఫోర్త్ టాపిక్ ఏంటంటే భారతీయ నీటిపారుదల వ్యవస్థ. భారతీయ నీటిపారుదల వ్యవస్థ. సో భారతదేశం అంతా కూడా వ్యవసాయానికి నీటిపారుదల వ్యవస్థ ఏ విధంగా ఉపయోగపడుతుంది? నీటిపారుదల వ్యవస్థలో బావులు, కాలువలు, చెరువులు ద్వారా ఎంత వ్యవసాయం జరుగుతుంది ఇవి తెలుసుకుంటాం దీంతో పాటు భారతదేశంలోని బహుళార్థ సాధక ప్రాజెక్టులు అంటే ఒక ప్రాజెక్ట్ నిర్మించడం వెనుక దాని ఉపయోగాలు వ్యవసాయం అయి ఉండొచ్చు, విద్యుత్ ఉత్పత్తి అయి ఉండొచ్చు, దాంతోపాటు రవాణా కోసం అయి ఉండొచ్చు, ప్రమాదాలను నివారించేదానికి కోసం కావచ్చు. సో ఇట్లా చాలా ఉపయోగాల కోసం అనేది మనం ప్రాజెక్టులు ఏర్పాటు చేసుకుంటాం అన్నమాట. ఏ ప్రాజెక్టులు? వాకరానంగల్ ప్రాజెక్టు కావచ్చు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు కావచ్చు. సో ఇట్లా కొన్ని ప్రాజెక్టులు ఇవన్నీ కూడా నీటిపారుదల వ్యవస్థలో తెలుసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ ఫిఫ్త్ టాపిక్ శీతోష్ణ స్థితి. భారతీయ శీతోష్ణ స్థితి. ఈ శీతోష్ణ స్థితి టాపిక్లో మనం ఏం చదువుకుంటామంటే భారతదేశంలో సంవత్సరానికి గాను ఎన్ని కాలాలు మనం డివైడ్ చేసుకుంటాం, దానివల్ల ఎక్కడెప్పుడు వర్షాలు ఉంటాయి, వాతావరణ స్థితులు అన్నీ కూడా మనం శీతోష్ణ టాపిక్లో తీసుకుంటాం. దీంట్లో ముఖ్యంగా నైరుతి ఋతుపవనాల కాలం, ఈశాన్య ఋతుపవనాల కాలం, వేసవి కాలం, శీతాకాలం, ఇలా డిఫరెంట్గా కాలాలు వ్యవసాయానికి కానీ మన దేశ ఆర్థిక వ్యవస్థకు కానీ ఎట్లా ఉపయోగపడతాయి అనేది మనం ఒక్కొక్క టాపిక్ గురించి డెప్త్గా శీతోష్ణ స్థితిలో తెలుసుకుంటాం. సిక్స్త్ టాపిక్ ఏంటంటే అడవులు. భారతదేశం అడవులు ముఖ్యంగా రక్షిత అడవులు కావచ్చు, రిజర్వ్డ్ ఫారెస్ట్లు కావచ్చు, కొన్ని విభజించబడని అడవులు ఉంటాయి, వాటి గురించి కావచ్చు అడవుల టాపిక్లో చూస్తాం. దాంతోపాటు అడవులను భారతదేశంలో ఉన్నటువంటి అడవులను మనం కొన్ని రకాలుగా విభజించుకుంటే ఒకటి సతత హరిత అరణ్యాలు, ఆకురాల్చు అడవులు. ఈ ఆకురాల్చు అడవుల్లో మళ్ళీ అర్ధ ఆకురాల్చు ఉంటాయి, అనర్ధ ఆకురాల్చు ఉంటాయి అడవులు. ముళ్ళ పొదలు, మడ అడవులు, పర్వతీయ అడవులు. సో ఇట్లా డిఫరెంట్ అడవులు ఏంటి, అక్కడ ఎటువంటి కలపలు లభిస్తాయి, దానివల్ల మనం ఆర్థికంగా ఎంత లాభపడతాం అనేది ఈ భారతదేశ అడవుల టాపిక్లో మనం తెలుసుకుంటాం అన్నమాట. ఇకపోతే టాపిక్ 7 వచ్చే కొద్ది జీవ వైవిధ్యం.
బయోడైవర్సిటీ అంటాం దీన్ని. సో ఈ జీవ వైవిధ్యంలో భారతదేశంలో ఎకలాజికల్ హాట్స్పాట్స్ ఎన్ని ఉన్నాయి, ఎకలాజికల్ హాట్స్పాట్స్ ప్రపంచం మొత్తం మీద ఎన్ని ఉన్నాయి, భారతదేశంలో ఎక్కడెక్కడ ఎకలాజికల్ హాట్స్పాట్స్ ఉన్నాయి అవి చూసుకుంటూ, దాంతోపాటు మన భారతదేశంలో ఉన్న జాతీయ పార్కులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, ఈ టాపిక్స్ అన్ని కూడా మనం ఈ టాపిక్ వచ్చినప్పుడు డెప్త్గా తెలుసుకుంటాం. ఇక మనం 8th టాపిక్కి వెళ్తే పరిశ్రమలు. ఈ పరిశ్రమలు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, అటవీ ఆధార పరిశ్రమలు, ఖనిజాధార పరిశ్రమలు, ఇట్లా డిఫరెంట్ ఉంటాయి. వ్యవసాయ ఆధార పరిస్థితుల్లో వస్త్ర పరిశ్రమ, చక్కెర పరిశ్రమ, పొగాకు పరిశ్రమ, ఇవన్నీ వ్యవసాయ ఆధార పరిశ్రమల్లో ఉంటాయి. అటవీ ఆధారిత కాగితపు తయారీ మొదలగునవి ఉంటాయి. ఖనిజాధార పరిశ్రమల్లో నౌకా నిర్మాణ పరిశ్రమ, రైల్వే నిర్మాణ పరిశ్రమ, ఇట్లా ఖనిజాధార పరిశ్రమల్లో కూడా ఉంటాయి. సో ఇవన్నీ ఈ పరిశ్రమల టాపిక్లో మనం తెలుసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ 9th టాపిక్ ఏంటంటే రవాణా వ్యవస్థ. ఈ రవాణా వ్యవస్థలో మనం ఏం తెలుసుకుంటామంటే, మనకు ముఖ్యంగా తెలుసు రోడ్డు రవాణా వ్యవస్థ, వాయు రవాణా వ్యవస్థ, జల రవాణా వ్యవస్థ, రైల్వే. ఈ రవాణా వ్యవస్థలు ముఖ్యంగా మన దగ్గర 4 ఉంటాయి. దీంట్లో మనం రోడ్డు రవాణా గురించి చదువుకునేటప్పుడు జాతీయ రహదారులు ఎన్ని ఉంటాయి, రాష్ట్ర రహదారులు ఎన్ని ఉంటాయి, జిల్లా రహదారులు ఎన్ని ఉంటాయి, అట్లే కాకుండా మన భారతదేశానికి తూర్పు వైపున ఉన్నటువంటి క్యారిడార్లు, పశ్చిమ వైపు ఉన్నటువంటి క్యారిడార్లు, ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి మధ్యనున్న రోడ్డు మార్గాల ద్వారా చేసే కనెక్టివిటీ, ట్రాన్స్పోర్ట్కి సంబంధించినవన్నీ కూడా మనం రోడ్డు రవాణా వ్యవస్థలో తెలుసుకుంటాం. తర్వాత వాయు రవాణా వ్యవస్థలో ఏం తెలుసుకుంటామంటే, మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఎన్ని ఉన్నాయి, ఏ రాష్ట్రాల్లో ఎన్నెన్ని ఉన్నాయి, ఇప్పుడు ప్రత్యేకంగా గ్రీన్ ఎనర్జీ ద్వారా నడిచే ఎయిర్పోర్ట్స్ ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం వాయు రవాణా వ్యవస్థలో చూస్తాం. తర్వాత జల రవాణా వ్యవస్థ. మన భారతదేశానికి ముఖ్యంగా చూసుకుంటే తూర్పున బంగాళాఖాతం ఉంటే పశ్చిమాన అరేబియా సముద్రం ఉంటుంది కదా. సో అక్కడ ఆ సముద్ర మార్గాల్లో జరిగే రవాణా వ్యవస్థలు కానీ, లేకపోతే మన భారతదేశంలో అంతరంగా ఉన్నటువంటి నదుల ద్వారా జరిగే ప్రయాణాల గురించి కానీ, అక్కడ ఉన్న మార్గాల గురించి కూడా మనం జల రవాణా వ్యవస్థలో తెలుసుకుంటాం. ఆ తర్వాత మెయిన్ ఇంపార్టెంట్, భారతదేశం ఆర్థికంగా ఇప్పటికీ ఈ స్థాయిలో ఉందంటే ముఖ్యంగా రైల్వే వ్యవస్థ. ఆ రైల్వే వ్యవస్థ గురించి కూడా భారతదేశంలో ముఖ్యమైన రైల్వేస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ జోన్స్లో ఎక్కడ ఉన్నాయి. సో మనకి ఓవరాల్గా 9 జోన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి అవి, తర్వాత మెయిన్ గూడ్స్ అంతా కూడా మన భారతదేశం మొత్తం కూడా ట్రాన్స్పోర్ట్ అవుతుందంటే అది ముఖ్యంగా రైల్వే వల్ల. సో అవన్నీ కూడా మనం రైల్వే ఎప్పుడు స్టార్ట్ అయింది బ్రిటిష్ గవర్నమెంట్లో, ఆ తర్వాత భారతదేశంలో ఏ ఏ ఇంపార్టెంట్ ట్రైన్స్ ఉన్నాయి, లాంగెస్ట్ డిస్టెన్స్ ఉన్నవి, తర్వాత ఇవన్నీ కూడా మనం రైల్వే వ్యవస్థలో తెలుసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ టాపిక్ 10 టాపిక్ వస్తే 10th టాపిక్ వ్యవసాయం, పంటలు. ఈ వ్యవసాయం పంటల్లో ఏంటంటే వ్యవసాయ కాలాలు ఏమేమి ఉంటాయి, రబీ కానీ, ఖరీఫ్ కానీ, జైద్ కానీ, ఇట్లా వ్యవసాయ కాలాలతో పాటు ముఖ్యంగా పంటలు, ఆహార పంటలు కానీ, వాణిజ్య పంటలు ఉంటాయి, వాణిజ్య పంటలు కానీ, ఏ రాష్ట్రాల్లో ఎంతెంత ఉత్పత్తి ఉంది, ఉత్పాదకం ఉంది, దిగుమతి ఉంది అనేది కూడా మనం ఈ వ్యవసాయం పంటలు అనే టాపిక్లో చదువుతాం. దాంతోపాటు ముఖ్యంగా జంతు సంపద, భారతదేశం యొక్క జంతు సంపద ఏంటి, ఏమేమి కలిగి ఉన్నాయి, మనం పాల ఎగుమతిలో
ఎన్నో స్థానంలో ఉన్నాము, మన భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో పాల ఎగుమతిలో ఏ రాష్ట్రాలు ఫస్ట్ ఉన్నాయి, తర్వాత గుడ్ల ఉత్పత్తిలో గుడ్ల ఎగుమతిలో కూడా మనం ఏ స్థానాల్లో ఉన్నామనేది కూడా మనం వ్యవసాయం పంటలు అనే టాపిక్లో తెలుసుకుంటాం అన్నమాట. ఇక లాస్ట్ 2 టాపిక్స్ ఏంటంటే 11th టాపిక్ ఖనిజ సంపద. అంటే భారతదేశంలో ఈ ఖనిజ సంపదలో మనకు లోహ ఖనిజాలు, ఐరన్, మాంగనీస్, జింక్, ఇలాంటి డిఫరెంట్ ఖనిజాల గురించి, దాంతోపాటు సెకండ్ ఇంధన ఖనిజాలు. ఇంధన ఖనిజాలు ఏంటి? పెట్రోలియం, బొగ్గు, సహజ వాయువు, ఇలా డిఫరెంట్ ఇంధన ఖనిజాలు. కానీ థర్డ్ అణు ఇంధన ఖనిజాలు, థోరియం, యురేనియం, టైటానియం, ఎక్సెట్రా ఇవన్నీ కూడా మనం ఖనిజ సంపదలో తెలుసుకుంటాం. భారతదేశంలో లోహ ఖనిజాలు ఏ ప్రాంతంలో, ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉంటాయి, ఏ రాష్ట్రం ఉత్పాదకత ఎక్కువ ఉంటుంది, ఉత్పత్తి ఎక్కువ ఉంటుంది, దాంతోపాటు ఇంధన ఖనిజాలు ఏ రాష్ట్రాల్లో ఎక్కువ ఉంటాయి, ఉత్పాదకత, తర్వాత అణు ఇంధన ఖనిజాలు ఏ రాష్ట్రంలో ఉత్పాదకత ఎక్కువ, ఏ రాష్ట్రంలో ఉన్నాయి, తక్కువ ఏ రాష్ట్రంలో ఉన్నాయి, దాంతోపాటు కేంద్ర ప్రాంతాల్లో ఏమైనా ఉన్నాయా అనేది కూడా మనం అన్ని కూడా ఈ టాపిక్లో తెలుసుకుంటాం అన్నమాట. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ 12th టాపిక్. ఈ 12th టాపిక్ ఏంటంటే నేలలు, భారతీయ నేలలు, లేదా దాన్ని మనం మృత్తికలు అని పిలుస్తాం. ఈ నేలలు మృత్తికల టాపిక్లో మనం ఏం తెలుసుకుంటామంటే ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమైన నేలలు నల్లరేగడి, ఎర్ర నేలలు, సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఒండ్రు నేలలు, లాటరైట్ నేలలు, ఆమ్లక్షార నేలలు, వీటన్నిటి గురించి తెలుసుకుంటాం అన్నమాట. నల్లరేగడి నేలల్లో ఉన్న పదార్థాలు ఏంటి ఉంటాయి, ఎర్ర నేలల్లో ఉన్న పదార్థాలు ఒండ్రు నేలల్లో ఉంటాయి. ఈ 5 రకాల నేలల్లో వ్యవసాయానికి ఉపయోగపడే నేలలు, వ్యవసాయానికి పనికిరాని నేలలు, ఇవన్నీ కూడా మనం నేలలు మృత్తికలు అనే టాపిక్లో తెలుసుకుంటాం. దీంతో పాటు ఇక్కడ ముఖ్యంగా మృత్తికా క్రమక్షయం అనేది ఉంటుంది. మృత్తికా క్రమక్షయం, దీంట్లో రకాలు ఉంటాయి. ఈ మృత్తికా క్రమక్షయంలో ఉన్నటువంటి రకాలు, వీటన్నిటిని కూడా మనం నేలలు మృత్తికలు అనే టాపిక్లో తెలుసుకుంటాం అన్నమాట. సో భారతీయ భూగోళ శాస్త్రం, ఇండియన్ జాగ్రఫీ ఏదైతే ఉందో ప్రజెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎంత ఇంపార్టెంటో మీకు ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాను. సో ఈ 12 టాపిక్స్లో మ్యాక్సిమం మనం ఏవైతే ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనుకుంటున్నామో అవన్నీ కూడా ఈ టాపిక్స్ నుంచి వస్తాయి. సో అందరూ ఈ టాపిక్ని కొంచెం జాగ్రత్తగా చదువుకుంటే మ్యాక్సిమం మనం దీంట్లో స్కోర్ చేయొచ్చు అనమాట. మన క్లాస్ కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.